హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ హిందీ అకాడమీ 999. లాస్ట్ వీడియోలో మనం ఆలోచన విధ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో గద్య విధాయే నుండి రేఖాచిత్ర తథా సంస్మరణ విధ గురించి చెప్పుకుందాం. ఓకేనా? రేఖాచిత్ర తథా సంస్మరణ్. చూడండి, లాస్ట్ వీడియోస్లో మనం ఒక విషయం చెప్పుకున్నాం. దాదాపు అన్ని గద్య విధాయే భారతేందు యుగంలో స్టార్ట్ అయినాయి అని. కానీ రెండు తప్ప, ఆ రెండు ఇవే, రేఖాచిత్ర తథా సంస్మరణ్. ఈ రెండు వచ్చేసి ద్వివేది యుగంలో స్టార్ట్ అయినాయి అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రేఖాచిత్ర శబ్ద అంగ్రేజీ శబ్ద స్కెచ్ కా అనువాద్ హై. రేఖాచిత్ర అనే హిందీ పదము, స్కెచ్ అనే ఇంగ్లీష్ పదము యొక్క అనువాదము. సేమ్ మీనింగ్ వస్తుంది. ఎలాగో ఇప్పుడు మనము నెక్స్ట్ పాయింట్ లో తెలుసుకుందాం. जब चित्रकला में बिना रंगों के प्रयोग किए हुए सिर्फ रेखाओं से रेखा चित्र निर्मित किए जाते हैं, उसी प्रकार जब शब्दों के माध्यम से किसी व्यक्ति के व्यक्तित्व को उभारा जाता है, उस रचना को रेखा चित्र कहते हैं. చూడండి, ఎప్పుడైతే చిత్రకళలో రంగులను ఉపయోగించకుండా, ఎటువంటి కొలతలు లేకుండా కేవలం రేఖలతో కొన్ని చిత్రాలను గీయడం జరుగుతుంది కదా. సేమ్ అలాగే కొన్ని పదాలను ఉపయోగించి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి వివరిస్తూ రాసే రచననే రేఖాచిత్ర అంటారనమాట. రేఖాచిత్ర ఏవం సంస్మరణ మిల్తీ జుల్తీ హై. చూడండి, రేఖాచిత్ర మరియు సంస్మరణ రెండు ఒకేలా ఉంటాయి, దాదాపు ఒకేలా ఉంటాయి. సంస్మరణ అంటే ఏంటి? జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అందులోని విషయాలన్నింటినీ వివరిస్తూ రాసే రచననే మనము సంస్మరణ అంటాము. దాదాపు రేఖాచిత్రం మరియు సంస్మరణ ఒకేలా ఉంటాయి అన్నమాట. रेखाचित्र एवं संस्मरण का जनक हिंदी में पद्म सिंह शर्मा को माना जाता है. చూడండి, హిందీలో రేఖాచిత్ర మరియు సంస్మరణ కా జనక్ అంటే వాటి పుట్టుక కారణము పద్మసింహ శర్మ గారిని భావించడం జరుగుతుందన్నమాట. పద్మసింహ శర్మ గారు రాసిన రచనలు ఏమున్నాయో ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఓకేనండి. మొట్టమొదటి రచనాకారు వచ్చేసి పద్మసింహ శర్మ. రేఖాచిత్ర తథా సంస్మరణ కా జనక్ అయిన పద్మసింహ శర్మ. ఈయన రాసిన రచన పద్మపరాగ్. పద్మపరాగ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇస్మే సంస్మరణాత్మక నిబంధ, రేఖాచిత్ర और విశేష నిబంధ సంకలిత హై. చూడండి, ఇందులో ఇదొక సంకలన గ్రంథం అన్నమాట. ఇందులో సంస్మరణాత్మక నిబంధ, కొన్ని సంస్మరణాత్మక నిబంధ మరియు రేఖాచిత్రు ఇంకా విశేష నిబంధ, ముఖ్యమైన నిబంధ కూడా సంకలనం చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ రచనాకార్ బనారసి దాస్ చతుర్వేది. బనారసి దాస్ చతుర్వేది ఈయన రాసిన రచనలు చూద్దాం. हमारे आराध्य सेतु बंधु. हमारे आराध्य सेतु बंधु. నెక్స్ట్ లేఖిక మహాదేవి వర్మ. మహాదేవి వర్మ ఈమె రాసిన రచనలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మేరా పరివార్ 1972. అతీత్ కే చలచిత్ర 1941. స్మృతి కి రేఖాయే 1943. పత్ కే సాథీ 1956. ఇంకోసారి చూడండి, మహాదేవి వర్మ గారు రాసిన రచనలు మేరా పరివార్, అతీత్ కే చలచిత్ర, స్మృతి కి రేఖాయే, పత్ కే సాథీ. నెక్స్ట్ లేఖిక శివాని. శివాని ఈమె రాసిన రచనలు చూద్దాం. మై ముర్గా హూ. మై ముర్గా హూ ఇది వచ్చేసి పెహలి లఘు రచన, మొట్టమొదటి చిన్న రచన అన్నమాట. నెక్స్ట్ లలిత. లలిత ఇది వచ్చేసి రేఖాచిత్ర పాట అన్నమాట. మై ముర్గా హూ లలిత. నెక్స్ట్ రచనాకార్ రామ వృక్ష బెనీపురి. రామ వృక్ష బెనీపురి ఈయన రాసిన రచనలు మాటీకి మూరతే. ఇస్మే 12 रेखाचित्र संकलित हैं.
नेक्स्ट लाल तारा, इसमें 16 रेखा चित्र संकलित हैं। नेक्स्ट मील के पत्थर, జంజీర్ ఔర్ దీవారే, ఇది ఒక సంస్మరణాత్మక గ్రంథం అన్నమాట. మళ్ళీ ఒకసారి చూద్దాం. రామవృక్ష బెనీపురి గారు రాసిన రచనలు వచ్చేసి మాటీకి మూరతే, లాల్ తారా, మీల్ కే పత్తర్, జంజీర్ ఔర్ దీవారే. నెక్స్ట్ రచనాకార్ కన్హయ్యాలాల్ మిశ్రు ప్రభాకర్, కన్హయ్యాలాల్ మిశ్రు ప్రభాకర్. ఈయన రాసిన రచనలు చూద్దాం. जिंदगी मुस्कुराई, माटी हो गई सोना, दीप जले शंख बजे. ఇంకోసారి చూడండి. కన్హయ్యాలాల్ మిశ్రు ప్రభాకర్ గారు రాసిన రచనలు జిందగీ ముస్కురాయి, మాటీ హో గయి సోనా, దీప్ జలే శంఖ బజే. నెక్స్ట్ రచనాకార్ విష్ణు ప్రభాకర్, విష్ణు ప్రభాకర్. ఈయన రాసిన రచనలు చూద్దాం. कुछ शब्द कुछ रेखाएं, जाने अनजाने. ఇంకోసారి చూడండి. कुछ शब्द कुछ रेखाएं, जाने अनजाने. नेक्स्ट रचनाकार उपेंद्रनाथ अश्क, उपेंद्रनाथ अश्क. ఈయన రాసిన రచన ज्यादा अपनी कम पराई, ज्यादा अपनी कम पराई. नेक्स्ट रचनाकार వినయ్ మోహన్ శర్మ, వినయ్ మోహన్ శర్మ. ఈయన రాసిన రచన చూడండి. రేఖాయే ఔర్ రంగ్, రేఖాయే ఔర్ రంగ్. నెక్స్ట్ రచనాకార్ శ్రీరామ్ శర్మ, శ్రీరామ్ శర్మ. ఈయన రాసిన రచనలు బోల్తీ ప్రతిమ, జంగల్ కే జీవ్, బోల్తీ ప్రతిమ, జంగల్ కే జీవ్. నెక్స్ట్ రచనాకార్ దేవేంద్ర సత్యార్థి, దేవేంద్ర సత్యార్థి. ఈయన రాసిన రచన రేఖాయే బోల్ ఉఠి, రేఖాయే బోల్ ఉఠి. నెక్స్ట్ రచనాకార్ సేఠ్ గోవింద దాస్, సేఠ్ గోవింద దాస్. ఈయన రాసిన రచన స్మృతి కన్, స్మృతి కన్. నెక్స్ట్ రచనాకార్ డాక్టర్ నగేంద్ర, డాక్టర్ నగేంద్ర. ఈయన రాసిన రచన चेतना के बिंब, चेतना के बिंब. नेक्स्ट रचनाकार चतुरसेन शास्त्री, चतुरसेन शास्त्री. ఈయన రాసిన రచన వాతాయన్, వాతాయన్. ఓకేనండి. ఈ వీడియోలో రేఖాచిత్ర తథా సంస్మరణ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో గద్య విధాయ నుండి ఇంకొక టాపిక్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హిందీ పండిట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ బాగా చదవండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.